రొమ్ము క్యాన్సర్ రాకముందే నేనేదన్నా చేసి అది రాకుండా చేయగలనా అంటే దానికి ఆన్సర్ లేదు. బికాజ్ రొమ్ము క్యాన్సర్ వచ్చేదుంటే వస్తుంది. లావుగా ఉంటే వస్తుంది. పిల్లలకి పాలివ్వకపోతే వస్తుంది. మనం హార్మోన్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ రావచ్చు. వంశపారంపర్యంగా హిస్టరీ ఉంటే రావచ్చు. బట్ అలా అని పిల్లలకి పాలిచ్చి సన్నగా ఉండి ఏ రకమైన హార్మోన్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకొని వాళ్ళకు కూడా రొమ్ము క్యాన్సర్ చూస్తున్నాము. సో రొమ్ము క్యాన్సర్ని పూర్తిగా నివారించడం అనేది జరిగే పని కాదు. అట్లీస్ట్ ఈ కరెంట్ 2026లో అయితే ఆ రొమ్ము క్యాన్సర్ని నివారించగలిగే స్టేజ్లో అయితే లేము. సో ప్రతి ఒక్కరము ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ ప్రిపేర్డ్గా ఉండాలి. దట్ నాకు కూడా రొమ్ము క్యాన్సర్ ఎప్పుడైనా రావచ్చు. వస్తే అది ముందే నేను గుర్తించాలి అంటే నన్ను నేను ప్రతి నెల సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ 45 వయసు దాటాక 2 ఏళ్లకు ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకుంటూ జాగ్రత్త పడాలి అని. బట్ ఇంకొక క్యాన్సర్ చెప్పాను, అది రొమ్ము క్యాన్సర్ అంత కామన్, ప్రతి 10 మందిలో ఒకరికి వస్తుంది, సర్విక్స్ క్యాన్సర్ అని. ఈ సర్విక్స్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఇంటర్ కోర్స్ చేసే టైంలో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అక్కడికి ఒక వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది త్రూ ఇంటర్ కోర్స్. అండ్ ఈ వైరస్ పేరు హ్యూమన్ పాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్. దీన్నే క్యాన్సర్ వైరస్ అని కూడా అంటున్నాము. ఈ వైరస్ ప్రత్యేకత ఏంటి అంటే ఈ వైరస్ మన బాడీలోకి సెక్స్ అప్పుడు ఎంటర్ అయ్యాక దాన్ని మన బాడీ తొలగించలేదు. ఈ వైరస్కి చావు లేదు. సో మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని చంపేయలేదు. సో ఆ వైరస్ ఒకసారి మన బాడీలోకి ఏ పార్ట్లో ఎంటర్ అయినా త్రూ ఇంటర్ కోర్స్, త్రూ ఫిజికల్ ఇంటిమసీ, అది మనతో పాటు మన జీవితాంతం మనలోనే ఉండిపోతుంది. బట్ మనం స్ట్రాంగ్గా ఉన్నామనుకోండి, మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంది, మనకి ఏ చెడు అలవాట్లు లేవు, మనము ఒక్కళ్ళతోనే ఇంటర్ కోర్స్ చేస్తున్నాము. సో ఆ వైరస్ ఇన్యాక్టివ్గా మన బాడీలో అలా గమ్మున పడుకుని ఉంటుంది, మనకి ఏ హాని చేయదు.